గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధాన అంశాలు ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్లేది ఇలా అంటూ ఒక వార్త. తర్వాత 697 కోట్లు దసరా పండుగ రోజు మొత్తం ఏమైనా కానీ దసరా పండుగ నేపథ్యంలో 3 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలు. ఇది నాలుగు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన అంశాలు. సరే, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళేదిలా చెప్పుకునే ముందు మనం ముందుగా ఈ మద్యం సంబంధించి మాట్లాడుకుంటే ఈ దసరా పండుగకు సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపుగా ఏమైనప్పటికీ భారీగా అమ్మకాలు అయితే జరిగినాయి. భారీగా అంటే అతి భారీగా. ఎందుకంటే గత సంవత్సరం టోటల్ మద్యం అమ్మకాలతో ఈ సంవత్సరం మద్యం అమ్మకాలతో పోల్చుకుంటే దసరా సెప్టెంబర్ నాటికి 1000 కోట్ల తేడా దాదాపుగా. ఆ భారీ స్థాయిలో విక్రయాలు. గత సంవత్సరం చూసుకుంటే 2839 కోట్లు, ఈ సంవత్సరం 3048 కోట్లు, అంటే 7% ఎక్కువైంది. 7% ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం దసరా పండుగకు సంబంధించి జరిగినటువంటి 10 రోజుల్లో దసరా పండుగ రోజున గాంధీ జయంతి రావటం, దానికి సంబంధించినటువంటి మద్యం షాపులు అయితే ఉండవు అనేటువంటి దీంతో దానికి 1-2 రోజుల ముందు జరిగినటువంటి భారీ అమ్మకాలు అయితే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోని రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినాయి. దసరా పండుగ నేపథ్యంలో 3 రోజుల్లో రాష్ట్రం జరిగిన మద్యం విక్రయాలు, డిపోల నుంచి దుకాణాలకు చేరిన మద్యం మాత్రమే ఇది. అంటే ఆల్రెడీ ఒక స్టాక్ ఉన్నది కదా షాపుల్లో, దాంతో పోలిస్తే ఇంకా భారీగానే ఉన్నది. కేవలం ఈ డిపోల నుంచి దుకాణాలకు చేరినటువంటి మొత్తమే 697 కోట్లు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో దసరా సీజన్లో మద్యం విక్రయాలు రికార్డులు సృష్టించాయి. గాంధీ జయంతి రోజున పండగ రావడంతో దుకాణాలు మూసి ఉంటాయన్న ఉద్దేశంతో ముందే భారీగా కొనుగోళ్లు జరిగాయి. అంటే కామన్గా మైండ్ సెట్ ఎలా ఉందంటే మందుబాబులకు సంబంధించిన కానివ్వండి, దసరా పండుగ అంటేనే అంటుంటారు కదా, దానికి సంబంధించినటువంటి మద్యం ఇవన్నీ ఎంజాయ్ చేయాలి అనేటువంటి విషయంలో అది సాంప్రదాయబద్ధంగా దసరా పండుగ రోజు దానికి సంబంధించినటువంటి ఇవన్నీ తెలంగాణలో ఆనవాయితీగా సందర్భంగా ఏదైనా కానీ నాన్ వెజ్ కానివ్వండి, ఈ మద్యం కానివ్వండి భారీ స్థాయిలో దానికి సంబంధించినటువంటి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం కామన్గా ఇప్పుడు షాపులు ఆ రోజు ఉంటే ఓకే. కాబట్టి గాంధీ జయంతి రావటం వల్ల ఉండవు కాబట్టి మద్యం విక్రయాలు, ఈ మాంసాన్ని విక్రయాలకు మాత్రం ప్రభుత్వం నిషేధం ఉంది కాబట్టి దొరకదు అన్న ఉద్దేశంతో కామన్గా అయితే అదే షాప్ ఉందనుకోండి, మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి కావాల్సినంత వరకు సరుకు తెచ్చుకుంటారు, మూసి ఉంటారు. దొరకదు అనే టైంలో ఏమో ఎలా అవసరం పడిద్దని చెప్పి ఒక్కొక్కళ్ళు డబల్గా కొనటం అలవాటైపోయారు. ఆ విధంగా దొరకదు అన్న ఉద్దేశంతో ఇంకా ఎక్కువ కొనటం అనేది కామన్గా మైండ్ సెట్. ఎందుకైనా మంచిది కొనిపెట్టుకుందాం, దొరకదేమో, క్లోజ్ చేస్తారు కదా, సడన్గా అప్పటికప్పుడు కావాలంటే మళ్ళీ ఎక్కడ బయట దొరకదు కదా. ఈ విధంగా చాలామంది మందుబాబుల మైండ్ సెట్తో వాస్తవంగా ఒకటి కొనాల్సిన వాళ్ళు 2-3 కొనటం, దాన్ని స్టాక్ పెట్టుకోవటం అలవాటు. ఇక అది తర్వాత దాన్ని ఎలా ఉపయోగిస్తారనేది మనకు సంబంధించింది కాదు. ఏదైనప్పటికీ కూడా ఆ సమయంలో అందుబాటులో ఉండదు అన్న ఉద్దేశంతో మాత్రం ఇంకా భారీగా అవసరానికి మించి 1-2 ఎక్కువ కొంటారు. కాబట్టి ఈ విధంగా కూడా భారీగా కొనుగోళ్లు జరగడానికి ఆస్కారమైంది. కాబట్టి గాంధీ జయంతి రోజున ఇదో దొరకదన్న ఉద్దేశంతో మాత్రం ఆ 2 రోజులు భారీగానే అమ్ముడైపోయింది. సెప్టెంబర్ 29న చూస్తే 278 కోట్లు, అదే 30వ తారీఖున కొందేమో 333 కోట్లు, అక్టోబర్ 1 చూస్తే 86, అంటే గాంధీ జయంతి ముందు రోజు 86.23 కోట్లు, కలిపి 3 రోజుల్లోనే ఏకంగా 697.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇది ఈ 2-3 రోజుల్లో 29 నుంచి 1 వరకు. ఇదంతా డిపోలో నుంచి షాపులకు చేరింది. ఆల్రెడీ స్టాక్ షాపుల్లో సేల్ అయింది కదా, అది లెక్కే లేదు. ఇది కేవలం ఆ 3 రోజుల్లో అయినటువంటి లెక్కే. మళ్ళీ ఆల్రెడీ స్టాక్ ఉన్నది, అది అమ్మింది, దాన్ని బట్టి చూస్తే ఇంకెక్కువ ఉండొచ్చు, 700 దాటి ఉండొచ్చు. కాబట్టి అప్పటికే దుకాణాలను స్టాకులు ఏమైనప్పటికీ ఏడాది సెప్టెంబర్లో 3048 కోట్లుగా నమోదయ్యి గత ఏడాది సెప్టెంబర్లో విక్రయాలు చూస్తే 2839 కోట్లు, పరిస్థితి అంటే 7% ఎక్కువ. అయితే పండగ ముందు 3 రోజులు లెక్కలు పరిశీలిస్తే విక్రయాలు 50%కి పైగా పెరిగినట్లు చెప్తున్నారు. అంటే ఈ 3 రోజుల్లో క్యాలిక్యులేటెడ్ ఎక్కేస్తే గతంతో పోలిస్తే ఆ సెప్టెంబర్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే 1000 కోట్లు. అసలు టోటల్గా 3 రోజులు ఓవరాల్గా 3 రోజులు పోల్చుకుంటే 29 నుంచి 1 తారీఖు వరకు గతం సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 50% పైగా అమ్మకాలని.
కాబట్టి దీంట్లో సరే ప్రస్తుత సీజన్ బట్టి బీర్లకు సంబంధించినటువంటి డిమాండ్ అయితే తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి. అంటే సీజన్ని బట్టి ఇది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి మద్యం విక్రయాలు. ఇక ఉదయాన్నే మద్యం విక్రయాలు పక్కన పెట్టిస్తే ఇక ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళేది ఇలా. మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నది ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ, ఆ తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం బందర్ వరకు 12 రోడ్ల హైవే నిర్మాణం. దీని గురించి మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్న క్రమంగానే దీనికి సంబంధించినటువంటి కేంద్రం పర్మిషన్ కోసం చూస్తున్నారు. దాదాపు అక్టోబర్లో దీనికి పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అనౌన్స్మెంట్ కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మొత్తం చర్చించుకుంటే ఫ్యూచర్ సిటీని బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళేది ఎలా అంటూ తెలంగాణలోని 2 జిల్లాలు 40 గ్రామాలు, ఏపీ పరిధిలోని 3 జిల్లాలు 60 గ్రామాలు. ప్రాథమికంగా అలైన్మెంట్ రూపకల్పన, డీపీఆర్ కన్సల్టెంట్ నియామకానికి కసరత్తు, డిసెంబర్కు పూర్తి అలైన్మెంట్ వచ్చే ఛాన్స్. ఇవి టోటల్గా ఎక్కడి నుంచి ఈ మీర్ఖాన్పేట అంటే తెలంగాణ, అదే ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, దానికి దగ్గరలో నుంచి మచిలీపట్నం వరకు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ భారీ స్థాయిలో నిర్మించాలి. ఫ్యూచర్ సిటీ తెలంగాణకు మానికంగా ఉండాలి. ఫ్యూచర్ సిటీ అనేది జిహెచ్ఎంసీల పరిధిలో లేకుండా ఒక రకమైన ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి ఫ్యూచర్ సిటీ అనే ఉద్దేశంతో ఉన్నారు రేవంత్ రెడ్డి. అదే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు 12 రోడ్ల హైవే నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి వాటికి డీపీఆర్ కూడా అయిపోయింది. దీనికి సంబంధించి అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి సమగ్ర రిపోర్టు రూపకల్పన బాధ్యత కూడా ఒక కన్సల్టెంట్కి అప్పగించాలని ఎన్హెచ్ఏ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చూసుకుంటే మీర్ఖాన్పేట నుంచి మచిలీపట్నం వరకు ఇలా అడవిదేవులపల్లి, కల్లేపల్లి, అంటే అడవిదేవులపల్లి తెలంగాణ బార్డర్ నుంచి, తర్వాత కల్లేపల్లి ఏపీలో ఎంటర్ అయ్యిద్ది. ఏమైనప్పటికీ కూడా తెలంగాణలోని 2 జిల్లాలు 40 గ్రామాలు కలుపుకుంటూ, అదేవిధంగా ఏపీలోని 3 జిల్లాలు 60 గ్రామాలు కలుపుకుంటూ పోయేటువంటి రహదారి ఇది. కాబట్టి ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది. ఆ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం రోడ్డును మంజూరు చేసి నిర్మించాలని కోరుతుంది. ప్రాథమిక అలైన్మెంట్ రూట్ మ్యాప్ వివరాలు ఆంధ్రజ్యోతికి లభించింది. దాని ప్రకారం ప్రతిపాదిత మార్గం 2 రాష్ట్రాలు 5 జిల్లాలు 100 గ్రామాల మీదుగా వెళ్లేందుకు వీటిని తెలంగాణ పరిధిలోని 2 జిల్లాలు 40 గ్రామాలు, ఏపీ పరిధిలోని 3 జిల్లాలు 60 గ్రామాలు పక్క నుంచి హైవే వెళ్లనుంది. ఈ మేర ఆయా జిల్లాలోని గ్రామాల వారీగా ప్రాథమికంగా అలైన్మెంట్ రూపుదిద్దుకుంది. కేంద్రం ఆమోదిస్తే దీని ప్రకారమే హైవే ఉంటుంది. ఇక అలైన్మెంట్కి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించాలని ఎన్హెచ్ఏఐ భావిస్తుంది. అక్టోబర్ 3వ వారానికి కన్సల్టెంట్ ఎంపిక అయితే డిసెంబర్ నాటికి పూర్తి అలైన్మెంట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా అంటే మచిలీపట్నం దగ్గర ఉన్న బందర్ పోర్టుకు వెళ్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల పక్క నుంచి వెళ్ళనుంది. ఇక తెలంగాణ సరిహద్దు చూసుకుంటాం. అడవిదేవులపల్లి నుంచి ఇట యాచారం వరకు ఈ విధంగా వెళ్తుంది. గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్లే దారిలా కారిడార్ దూరం మొత్తం కిలోమీటర్లు ఇలా. అంటే ఫ్యూచర్ సిటీకి బందర్ పోర్టుకు 297.82, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 212.5. అంటే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా అమరావతి బార్డర్ని అంటే బార్డర్ టచ్ చేసుకుంటూ డైరెక్ట్గా మచిలీపట్నం బందర్ పోర్టు వరకు అనమాట ఈ దారి. కాబట్టి కిలోమీటర్లు వచ్చేటప్పుడు 297 ఎక్కడికి బందర్ పోర్టుకి, ఫ్యూచర్ సిటీ అమరావతికి వచ్చేటప్పుడు 212 కిలోమీటర్లు. తర్వాత ఫ్యూచర్ సిటీ తెలంగాణ సరిహద్దు వచ్చేటప్పటికి 118 కిలోమీటర్లు. ఈ విధంగా తెలంగాణ సరిహద్దు అడవిదేవులపల్లి అమరావతి తాడికొండ 94.5, తెలంగాణ సరిహద్దు బందర్ పోర్టు 179.82, అమరావతి బందర్ పోర్టు వచ్చి 85.32. ఈ విధంగా కిలోమీటర్లు ఈ విధంగా ఉన్నాయి. అంటే టోటల్గా బందర్ పోర్టుకు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి చూసుకుంటే లెక్క 297 కిలోమీటర్లు వస్తుంది. అంటే అమరావతిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి అమరావతి వరకు 212.5 కిలోమీటర్లు. టోటల్గా ఫ్యూచర్ సిటీ అంటే ఇక్కడ నుంచి మనం తెలంగాణ దాటి ఆంధ్రాలో ప్రవేశించేటప్పటికి చూసుకుంటే 118 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇలా ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణ నుంచి కృష్ణా, గుంటూరు అంటే అమరావతి క్యాపిటల్ సిటీ, పల్నాడు జిల్లాల మీదుగా బందర్ పోర్టు వరకు 60 గ్రామాల పక్క నుంచి రహదారి ఉండనుంది. దీన్ని మొత్తం పొడవు 297 కిలోమీటర్లుగా అలైన్మెంట్ పేర్కొన్నారు. పూర్తి స్థాయి అలైన్మెంట్ ఖరారులో వీటిలో కొన్ని మార్పులు కూడా ఉండొచ్చు అంటున్నారు. అంటే ఇదే ఫైనల్ అని కాదు, కొన్ని చిన్న మార్పులు ఉంటాయి. అడవిదేవులపల్లి గొట్టె మొక్కల దగ్గరలో తెలంగాణ సరిహద్దు ఉండనుంది. మార్గ మధ్యంలో వ్యవసాయేతర అటవీ భూములు, చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా ప్రాథమికంగా తెలిచారు. కానీ
పూర్తి స్థాయి అలైన్మెంట్ ఖరారైన తర్వాత వీటి వివరాలు కూడా తెలనున్నాయి. ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా చూసుకుంటే తెలంగాణ పరిధిలో ఏ గ్రామాలు ఉన్నాయని చూసుకుంటే ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 40 గ్రామాల పక్క నుంచి ఈ రోడ్డు వెళుతుంది. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వచ్చేటప్పటికి మీర్ఖాన్పేట, తాడిపర్తి, సింగారం, నందినివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్గూడ, మందిగౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాలు, మంతన్ గౌరెల్లి, ఇవి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి వచ్చేటప్పటికి తంబాడపల్లి, అజీలాపూర్, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామరెడ్డిపల్లి, వట్టిపల్లి, తర్వాత భీవనపల్లి, దామెర, చిట్టంపాడు, నాంపల్లి, మొహదాపురం, ఉట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడు, చేపూరు, మోసంగి, తెప్పలమడుగు, హలియా, మాచర్ల, కోంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవిదేవులపల్లి, ఇవి తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి 40 గ్రామాలు. ఈ 40 గ్రామాలు కలుపుకుంటూ అటు ఆంధ్రాలో ప్రవేశించింది. ఇక ఏపీ పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు వచ్చేటప్పటికి ఏపీ పరిధిలో 60 గ్రామాల మీదుగా హైవే వెళ్ళనుంది. అవి కళ్ళేపల్లి, దైదా, వజీరాబాదు, పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురకపాలెం, మోర్జంపాడు, పిల్లుట్ల, శ్రీ రుక్మిణీపురం, పాపాయిపాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు, అమరావతి, పెరకపాడు, దొడ్లేరు, హస్సన్బండ, అనంతారం, గుడిపాడు, తళ్ళూరు, పెసపాడు, రెంటపల్లి, పండితాపురం, అమరావతి, పాటిబండ్ల, వేమారం, సిరిపురం, మందెపూడి, పాములపాడు, పొన్నెకల్లు, నిడుముక్కల, తాడికొండ, లాం, గోరంట్ల, గుంటూరు, కంతేరు, కాజా, నంబూరు, చిలువూరు, పెరకలపూడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు, భద్రరాజుపాలెం, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మకూరు, నిడమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం. ప్రస్తుతానికి ఏపీ పరిధిలో ఈ గ్రామాల పక్కగా అలైన్మెంట్ ఉన్నప్పటికీ దీనిపైన ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాలు తెలపలేదు. డిపిఆర్ కన్సల్ట్ ఎంపిక అయిన తర్వాత పూర్తి స్థాయి అలైన్మెంట్ ఖరారు సమయానికి వీటిలో కొంతమేరకు మార్పులు ఉండొచ్చినటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. టోటల్గా ఓవరాల్గా ఈ విధంగా అటు ఈ ఫ్యూచర్ సిటీ నుంచి బందరపూడి గ్రీన్ఫీల్డ్ హైవే, ఇది మొత్తం మీద ఓవరాల్గా చిత్రం. ఈ విధంగా చూసుకుంటే చాలా తొందరలో అక్టోబర్లోనే డిపిఆర్ నమోదు, తర్వాత దీనికి సంబంధించినటువంటి కేంద్రం ఆమోదం కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇటుపక్క ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వెళ్ళేటువంటి 12 మార్గాలు ఇవే. ఒక పక్క ఫ్యూచర్ సిటీ నుంచి ఇంకొక దానికి సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్లు, ఇలా విధంగా అనేక రకాలైనటువంటి భవిష్యత్తులో చాలా తొందరలో అనేక మార్పులు. అటు తెలంగాణ నుంచి అటు విజయవాడ దాకా కూడా ప్రయాణం కూడా జరిగేటువంటి సమయం కూడా చాలా తగ్గనుంది. దానికి అనేక మార్గాలు దానికి సంబంధించి వెతుకుతున్నారు. మనం చాలా తొందరలో అది అంటే దాదాపుగా మనం ఓవరాల్ కలుపుకుంటే ఈ 5-10 ఏళ్లలోనే మనం చాలా భారీ అభివృద్ధి మార్పులు చూడబోతున్నాం. ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రయాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈ విధంగా ఫ్యూచర్ సిటీ, ఇక్కడ తెలంగాణ చూస్తే మొత్తం ఫ్యూచర్ సిటీ, ఇటుపక్క హైవే, అక్కడ చూస్తే అమరావతి రాజధాని ఏపీలో. ఈ విధంగా మనం దగ్గరలోనే చాలా తొందరలో 10 ఏళ్లలో అనేక రకమైనటువంటి అభివృద్ధి మనం చాలా కొత్తగా ఆవిష్కృతమైనటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నాం, ఇటుపక్క తెలంగాణ అభివృద్ధి చూడబోతున్నాం. ఆల్రెడీ తెలంగాణలో బార్డర్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ కానివ్వండి, తర్వాత ఆర్ఆర్ఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, దాన్ని కలుపుకుంటూ ఇటు అమరావతి ఇటు మచిలీపట్నం దాకా వెళ్ళేటువంటి రహదారులు, దానికి సంబంధించినటువంటి మధ్యలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దానికి సంబంధించి మొత్తం ఎప్పుడైతే డిపిఆర్ నమోదు దానికి సంబంధించిన కేంద్రం నుంచి అంగీకారం వచ్చిందో అవన్నీ బయటపెట్టే అవకాశం ఉంది. దీంట్లో మళ్ళీ చిన్న మార్పులు ఉంటాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను 60 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించినట్టు ఇంకా ఫైనల్ చేయలేదు, దానికి సంబంధించి ఒక అంగీకారానికి కూడా రాలేదు. అయినప్పటికీ ఒక ఓవరాల్గా ఉన్నటువంటి ముఖ చిత్రం ఇది. దీంట్లో కొన్ని చిన్న మార్పులు ఉంటాయి తప్ప పెద్దగా మార్పులే ఉండవు. ఇదంతా ఒక రూట్ మ్యాప్ ప్రకారమే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం తొందరలోనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా మొదలవ్వడానికి అవకాశం ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరమే అంటే దాదాపుగా ఇప్పుడు అక్టోబరు, డిసెంబర్ లోపు దీనికి సంబంధించినటువంటి వార్తలు మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించి ఫాస్ట్గా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే మొదలవుతూ ఉన్నాయి. విజయ్లో నాయకత్వ లక్షణాలు లేవంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇంకొక హైలైట్ చేసిన వార్త.
అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోయారా? ఇది కరూరు సంఘటనకు సంబంధించి హైకోర్టు ఇచ్చినట్టు తీర్పు. ఈ కరూరు సంఘటన గురించి సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముందస్తు బెయిల్ కోసం కూడా టీవీకే నాయకులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో కోర్టు చాలా సీరియస్ అయింది. విజయ్ చేసినటువంటి పని పట్ల కానీ, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కానీ హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకు ఇంతవరకు విజయ్ మీద కేసు ఎందుకు నమోదు చేయలేదు, విజయ్ వాహనాన్ని ఇంతవరకు ఎందుకు సీజ్ చేయలేదు, అసలు కరూరు సంఘటన సంబంధించి ముందస్తు ఏదైతే బెయిల్ పెట్టుకున్నారో టీవీకే నాయకులు, దానికి మళ్ళీ వేరే రోజు మళ్ళీ వాయిదా వేసిన దానికి సంబంధించి అయితే విజయ్ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేనా నీకు? అంతమంది మరణిస్తే ఆ సభని వదిలేసి ఆ విధంగా పారిపోతావా? అక్కడుండి వాళ్ళకి సంబంధించినటువంటి క్షేమ కార్యక్రమాలను చూసుకోవా? వాళ్ళకి ఏం అవసరం చూసుకో. ఒక నాయకుడు అవసరమైనప్పుడు ఆపదలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని బట్టి దగ్గరుండి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు భరోసా నింపుతూ, నీకు వచ్చినటువంటి అభిమానులు నీ కార్యకర్తలే కాబట్టి వాళ్ళు ధైర్యం నింపి, భరోసా నింపి, వాళ్ళకి దగ్గరుండి జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటూ వాళ్ళు ఒక ఆత్మధైర్యం నింపుతూ నేనున్నాను అనేటువంటి భరోసా నింపేటువంటి కార్యక్రమాన్ని చేయకుండా సభని మధ్యలోనే వదిలేసి ఆ విధంగా పారిపోవటం ఏంది? అసలు నువ్వు నాయకుడివేనా అంటూ హైకోర్టు మందలించడం జరిగింది. నీళ్ళు అసలు నాయకత్వ లక్షణాలే లేవంటూ గట్టిగా వాదించడం జరిగింది. అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోతారా? కనీసం విచారం వ్యక్తం చేయరా? ఇదేం పార్టీ, ఇదేం విధానం అంటూ గట్టిగా మందలించింది. ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం, విజయ్పై కేసు ఎందుకు పెట్టలేదు, కరూరు ఘటనపై మద్రాసు హైకోర్టు ఫైరు, దర్యాప్తునకు సిట్ ఏర్పాటుకు ఆదేశం. ఈ విధంగా చూసుకుంటే కరూరు సంఘటన మొదటి నుంచి కూడా జరిగిన సంఘటన గురించి దాదాపుగా అర్ధరాత్రి ఏదో విజయ్ ఒక మెయిల్ ద్వారా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇది చాలా నేను ఎలా స్పందించాలో అర్థం కాలేదు, గుండె చాలా బరువెక్కింది, అది ఇది అంటూ కొంత ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు, అంతవరకే. ఆ తర్వాత ఎటువంటి స్పందన లేదు. నేను వస్తే అక్కడ మళ్ళీ ఎవరైతే బాధితులను పరామర్శించడానికి వస్తే మళ్ళీ భద్రతాపరంగా అనేక ఇబ్బందులు వస్తాయనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేగాని దీనికి సంబంధించి మొదటి నుంచి చూసుకుంటే జరిగినటువంటి సంఘటనని ఏదో దీని వెనక ఏదో కుట్రకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి టీవీకే పార్టీ చెప్తుంది. కానీ ఇక్కడ కుట్రకోణం జరిగిందా, ఏం జరిగిందా అనేది తర్వాత విషయం. సరే, మీరు కోరినట్టు సిబిఐ దర్యాప్తులో కోరటం తప్పులేదు. ఎందుకంటే మన కళ్ళ కనబడే అన్నీ కూడా నిజాలని కూడా చెప్పుకోవడానికి లేదు. మనం చూస్తున్నది విన్నదే అక్కడ సత్యం అని చెప్పడానికి లేదు. ఏమైనా జరగవచ్చు. వాస్తవంగా అక్కడ విజయ్ హీరోని చూడాలి అనే అభిమానంతో వచ్చిన విషయంలో తొక్కిసలాట జరిగిన మాట వాస్తవం. కానీ తొక్కిసలాటకు జరిగినటువంటి కారణాలు ఏంది, ఏ విధంగా తొక్కిసలాటకు ప్రేరణ అయింది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది అనేటువంటి విషయాల్లో మాత్రం టీవీకే పార్టీ జరిగిన పరిణామాలు ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళకి అనేక అనుమానాలు వస్తున్నాయి. దాంట్లో కూడా తప్పు లేదు. మీరు సిబిఐ దర్యాప్తు కోవటంలో తప్పులేదు. అవన్నీ సెకండరీ. మీరు దర్యాప్తు అడిగితే దానికి సంబంధించి ఏమేమి జరిగినాయి అనేది, అసలు మీరు అనుకుంటున్న కుట్రకోణం జరిగిందా అన్న విషయం తెలిసిద్ది, లేదంటే తెలిసిద్ది. తర్వాత కానీ అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంది, ఎందుకు తొక్కిసలాటకి కారణాలు అయినాయి అనేటువంటి కారణాలు కూడా కొన్ని తెలుస్తాయి. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఈ విధంగా కావాలని కుట్ర చేసింది, అవి చేసిందంటే ఓకే, మీ అనుమానాలకు మీకు దానికి అంతవరకు వదిలేద్దాం. ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు కూడా చూస్తుంటాం. మనకు కళ్ళ కనబడేది వేరు, దాని వెనక జరిగేటువంటి హిస్టరీ వేరు. అంటే సినిమాట్రికల్ కానీ ఇది జరిగిందంటలేదు, కానీ ఏమైనా జరగవచ్చు పరిస్థితులు. మీ అనుమానాల్లో కూడా తప్పేం లేదు. కాకపోతే అక్కడ మొదటి నుంచి మీరు చేసిన తప్పేందంటే అన్ని రాజకీయ పార్టీలాగే విజయ్ కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగానే ఆలోచించారు. కానీ ఎందుకంటే మీరు పెట్టింది కూడా రాజకీయ పార్టీ లాగానే ఆలోచిస్తారు ఎవరైనా. కాకపోతే రాజకీయాల్లో ఒక ప్రక్షాళన, కొత్తగా మార్పు అనేది కోరుకుంటున్నారు కదా విజయ్. కాబట్టి అలాంటి విజయ్ ఇలా చేయటం అనేది చాలామందికి నచ్చలేదు. ఇప్పటికే కోలీవుడ్ సంబంధించి ఇప్పటికే అనేక మంది ఎక్కడైనా చూడండి, తన సహచర నటుడు ఈ విధంగా ఇబ్బందుల్లో ఉండి, ఈ విధంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోతే, ఈ విధంగా ఇబ్బందులు ఎవరన్నా మోరల్గా విజయ్కి, అంటే నువ్వు చేసింది మంచిది కాకపోయినా కూడా కనీసం ధైర్యం చెప్పడానికి కానివ్వండి, విజయ్ని వెనకేసుకొస్తూ అక్కడ జరిగిన పరిణామాలు ఇలా జరిగినాయి అనేటువంటి విషయాన్ని కానివ్వండి, ఎక్కడ కూడా ఏ సహచర నటులు ఎవరు కూడా విజయ్ తరపున మాట్లాడాలి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చిన్న జూనియర్ ఆర్టిస్టులు తప్ప అందరూ ఖండించారు దీనికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మన కట్టప్ప కానివ్వండి, అనేక మంది కోలీవుడ్ సంబంధించిన నటులు జరిగిన వాటిని తప్పుపట్టారు, వాళ్ళ సానుభూతిని తెలియజేశారు, హెచ్చరించారు. ఇవన్నీ జరిగినాయి. అప్పటికప్పుడు సీఎం స్టాలిన్ అయితే అర్ధరాత్రి వెంటనే అప్పటికప్పుడు హెలికాప్టర్ వేసుకొచ్చి బాధితులను పరామర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు, కొంతమంది విద్యాశాఖ మంత్రులు, వీళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. మహేష్ లాంటి వాళ్ళు అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా తట్టుకోలేక ఆ భావోద్వేగానికి గురై వాళ్ళు కూడా బోర్న ఏడవటం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక నాయకుడిగా
స్టాలిన్ ఆ సమయంలో అర్ధరాత్రి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించి వాళ్ళు ఒక ధైర్యం నింపి వాళ్ళకు ప్రభుత్వం తరపున ఒక 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వాళ్ళకు బాధితులు ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళకు ఒక దీన్ని ప్రకటించి ఈ డబ్బు ప్రధానం కాదు అనేటువంటి విషయాన్ని డబ్బు సరే పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం కదా అనేటువంటి విషయంలో కుటుంబంలో భరోసా నింపుతూ ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి భరోసా ఒక నాయకుడిగా చేయాల్సిన పనులన్నీ స్టాలిన్ దగ్గరుండి చేశారు. కానీ ఇక్కడ జరిగినటువంటి తీరుని విజయ్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే విజయ్ కావాలని జరగాలని కోరుకోరు ఎవరైనా ఇలాంటి సంఘటనలు. కాకపోతే అక్కడ విజయ్ యొక్క యాటిట్యూడ్ అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ ఏం జరిగిందంటే ఓవరాల్గా చూసుకుంటే విజయ్ అందరూ తప్పుపడుతున్నారు. ఎందుకంటే నువ్వు కొత్తగా అన్ని రాజకీయ పార్టీలా కాదు, ఒక ప్రక్షాళన కోరుకుంటున్నావు రాజకీయాల్లో, నీదంటూ ఒక కొత్త వ్యూహం కొత్త మార్పు కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు కూడా అన్ని రాజకీయ పార్టీలకు జనాలు బాగా కనబడాలి, కరూరు సభకు సంబంధించి జనాలు భారీ మొత్తంలో కనబడాలి అనేటువంటి మీ ఆలోచన మాత్రం చాలామంది తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడో ఉదయం 11 గంటలు రావాల్సినటువంటి విజయ్ సాయంత్రం 7 గంటల దాకా కూడా రాలేదు. తర్వాత కరూరు పట్టణానికైతే 4 గంటలకే చేరుకున్నారు సాయంత్రానికి. కావాలని చెప్పి హెవీగా క్రౌడ్ కనబడాలి అనేటువంటి దురుద్దేశంతోనే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ అభిమానులు వచ్చినటువంటి బాగా ఉన్నటువంటి కరూరు మొత్తం కూడా ఉన్నటువంటి 10,000 జనాభాకు పర్మిషన్ ఇచ్చారు. వాస్తవంగా ఆ చిన్న ఇరుకు సందుల్లో మొత్తం కూడా పట్టేది కూడా అంతమందే. కాకపోతే ఇంకా భారీగా కనబడాలి, డ్రోన్ విజువల్స్ బాగా రావాలి అనే ఉద్దేశంతో సినిమా ఫక్కీలో సినిమా హీరో సినిమా మైండ్ లాగానే దాన్ని ఆలోచించి అన్ని రాజకీయ పార్టీలాగా ఇరుకు సందుల్లో మీటింగ్ పెట్టి ఉన్నటువంటి జనాభా భారీగా కనబడితే ఆ మైలేజ్ కోసం అన్ని పార్టీలాగానే విజయ్ కూడా ఆలోచించడం అనేది చాలామందికి డైజెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే సభకి రావటమే చాలా లేటు. సరే ఏదో 4 గంటలకల్లా వచ్చేసారు, 11 గంటలు రావాల్సింది. ఈ 4 గంటలు రావాల్సినటువంటి ఇంకా మీకు ఇచ్చినటువంటి ఎవరో మీ సలహాలు మీకు ఉండేటువంటి ఎవరో ఉంటారు కదా కోటరీ, ఇవన్నీ కూడా సలహాలు ఇచ్చే క్రమంలో జనాలు ఇంకా భారీగా పెరిగిపోతున్నారు. ఇంకా బాగా రావాలనే ఉద్దేశంతో 7 గంటల దాకా ఆపటం అనేది అది మాత్రం క్షమించరాని నేరం. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అలాగే కాళ్ళ మీద నిలబడి ఏదో ఒకసారి అలా ఇంటికి వెళ్ళొద్దాం అనుకునే ఛాన్స్ కూడా లేదు. ఇరుక్కుపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళారు. సరే మధ్యలో కనీసం ఏమన్నా ఆ నీళ్లు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, చిన్న చిన్న ఆహారాలు కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, అలాంటి ఏమన్నా అందుబాటులో ఇచ్చి వాళ్ళని ఏమైనా ఆదుకున్నారా? అది లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం మంచినీళ్ళ సదుపాయం ఏర్పడితే ఒక్కసారిగా గుమ్ముగుడి ఘోరంగా కొట్టుకుని అలా నీళ్లు తాగారు. అంటే ఎంత దాహంలో ఉన్నారు, ఘోరమైన ఎండ ఆ రోజు. ఓ పక్క అలాగే కాళ్ళ మీద నుంచునే ఉన్నారు. గంట గంటకు ఉదయం నుంచి నీకోసం అభిమానులు ఎదురు చూడటం ఒక ఎత్తు, గంట పెరిగే కొద్దీ బయట వేరే పనులకు వెళ్ళి లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళి వేరే పనులకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సాయంత్రంగానే విజయ్ వస్తున్నాడు అనేటువంటి దగ్గరగా చూడాలి, మన అభిమానం అనేటువంటి దగ్గరగా చూడాలి అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువగా. ఎందుకంటే విజయ్కి మహిళా ఫ్యాన్స్ ఎక్కువ. దీనికి ప్రధానంగా అక్కడ మహిళలు బాగా చనిపోవడానికి, చిన్నపిల్లలు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకొక పెద్ద మేజర్ మిస్టేక్ జరిగింది. విజయ్కి మహిళల ఫ్యాన్స్ ఎక్కువ, మహిళలు బాగా చేరారు విజయ్ని దగ్గరుండి చూడాలి అని. చేతోని పాటు ఆ పిల్లల్ని కూడా మరి కొంత తప్పు కూడా ఉంది, చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారు విజయ్ని చూపించాలనే ఆతృతతో. ఆ విధంగా చూస్తుండగానే ఒక్కసారిగా మెల్లిగా సముద్రం కనుక సునామీ ముందు మెల్లిమెల్లిగా ముందుకు వచ్చి ఒక్కసారి ఉపద్రవం వచ్చినట్టు ఈ విధంగా అనుకున్న దాదాపుగా 4 గంటల వరకు కూడా 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పెద్దగా అంటే క్రౌడ్ బాగున్నారు అప్పటికి. కాకపోతే ఒక 4-5 వేల మందితో ఉంది. అలా పెరిగి 10,000 దాటిపోయి లక్షలకు వెళ్ళిపోయారు జనాలు. ఒక్కసారిగా మొత్తం అంటే ఆ ప్రాంతానికి సరిపడనంత కూడా ఎక్కువైపోయి చెట్లు పుట్లు గోడలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడం జరిగింది. ఈ విధంగా మీరు రావటం వల్ల ఏమైందంటే బాగా లేట్ అయిపోయి ఆహారం కోసం దాహం వేసి ఇటు పక్క మంచినీళ్ళ కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు ఒకసారిగా విజయ్ రాగానే ఆ వాహనానికి ఆ దారి ఇవ్వాలనే అడ్జస్ట్మెంట్తో దాంట్లో ఇరుకు సందుల్లో ఆ జనాల్లో గుండా వాహనం రాగానే భారీగా విజువల్స్ ఒక్కసారిగా విజయ్ ఆ జనాలు రావటం, విజయ్ కోసం ఒక్కసారిగా గోలగోలు చేయటం, అవన్నీ కూడా ఒక సినిమాటికల్గా క్రియేట్ చేసి ఒక వీడియోని చూపించాలన్న ఉద్దేశంతో జరిగిన పొరపాటును ఒక్కసారిగా విజయ్ వెళ్ళేటప్పటికి ఆ వాహనానికి ఇరువైపులా ఉన్న పబ్లిక్ ఎప్పుడైతే నెట్టివేయబడ్డారో ఒక్కసారిగా ఉదయం నుంచి నుంచున్నారు కదా, ఆహారం నీళ్లు లేక స్పృహ కోల్పోయి పడిపోవటం జరిగింది. ఆ స్పృహ కోల్పోయి ఎప్పుడైతే పడిపోయారో వాళ్ళ కోసం అంబులెన్స్ వచ్చారు. మళ్ళీ అదే జనాలు గుండా అంబులెన్స్ రాగానే ఇంకొంచెం స్పేస్ ఉండటం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు జనాలు పట్టడం, ఆ జనరేటర్ల మీద పట్టడం, గోడల మీద పట్టడం, ఇలా రకరకాలుగా ఉండేటప్పటికి వరుసగా స్పృహ కోల్పోయిన వాళ్ళు వాళ్ళ మీద నుంచి జనాలు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. స్పృహ కోల్పోయిన వాళ్ళ మీద నుంచి ఈ విధంగా భారీ స్థాయిలో 41 మంది చావు కారణమైంది ఆ సంఘటన. ఈ విధంగా తప్పు మీద తప్పు వరుసగా జరిగింది విజయ్ వల్లే కేవలం ఇది. కాబట్టి అంత కారణమైన విజయ్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, అతని వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు,
కాబట్టి అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలైనా నీకు జరిగినటువంటి పొరపాటుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నాయకత్వంగా ఒక భరోసా నింపి వాళ్ళ ధైర్యం నింపి జరిగిన పొరపాటుని చింతించాల్సింది పోయి వెంటనే సభ అర్ధాంతరంగా వదిలేసి నువ్వు ఇంటికి వచ్చేసి అర్ధరాత్రి ఎక్కడో మెసేజ్ పెట్టేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కోర్టు దీనికి ఒక సిట్ విచారణ జరిగింది వేసింది. దీనికోసం టీవీకే పార్టీ అధినేతలను మందగించింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ముందస్తు బెయిల్ పెట్టుకుని దాని విచారణ అయితే పోస్ట్ పోన్ చేసింది. ఈ విధంగా జరిగింది. ఇది ఈరోజు ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు. దీంతో మరింత విశ్లేషణ కోసం విశ్లేషకులతో మాట్లాడడానికి ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం.